పొగ లేవండి లేవండి పొగ పొగ బయటికి వెళ్ళిపోదాం పదండి పొగ పొగ శివగామి పదండి బయటికి వెళ్దాం మనం చచ్చిపోతాం పదండి పదండి పొగ అమ్మో ఇందులో విషయం ఉంది పదండి పొగ పొగ శివగామి కామ్ డౌన్ ఏమీ లేదు మనకేం కాలేదు ఇంట్లోనే ఉన్నాం శివగామి అమ్మా అవును మనకేం కాలేదు కదా అంతా బానే ఉంది కదా అంతా బానే ఉంది ఏం కాలేదు నాకు చాలా భయం వేస్తుంది అర్జున్ పీడకల మళ్ళీ ఆ సంఘటన జరిగిందేమోనని భయం వేసింది శివగామి అంతా బానే ఉందని చెప్తున్నాను కదా లేదు అర్జున్ అసలేం బాగలేదు ఏమైనా అవుతుందని భయంగా ఉంది ఏం కాదు నువ్వు ముందు రిలాక్స్ అవ్వు నిన్ను ఇంత భయపెట్టిన వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టను వాళ్ళ సంగతి చూస్తాను వాళ్ళని అంతం చేసి తీరుతాను నాన్న అమ్మ ఎందుకు ఇలా చేస్తుంది ఏమైంది ఏం కాలేదు భవాని నువ్వేం టెన్షన్ పడకు అమ్మని ఇలా చేసి భయపెట్టేలా చేసిన వాడిని ఊరికి వదిలిపెట్టద్దు ఎదురుగా వచ్చి యుద్ధం చేసే వాళ్ళని ఎలాగైనా ఎదుర్కోవచ్చు కానీ వెనక నుంచి వచ్చి వెన్నుపోటు పొడిచే వాళ్ళని ఏం చేయలేం అలాంటి వాళ్లతో మనం జాగ్రత్తగా ఉండాలి నువ్వు జాగ్రత్తగా ఉండాలి నేనెందుకు అజాగ్రత్తగా ఉంటాను చెప్పు ప్రమాదం ఎటువైపు నుంచైనా లోపలికి రావచ్చు కాబట్టి నేను జాగ్రత్తగా ఉంటాను అది కాదు అర్జున్ శివగామి కామ్ డౌన్ ఏయ్ వదులు ఎవరు నువ్వు నేనెవరో నాకు తెలుసు ఇంతకీ నువ్వెవరో నీకు తెలుసా అయితే ఏంటి నువ్వు తప్పు చేస్తున్నావు తప్పించుకోలేవు నేనేదో మర్డర్ చేస్తున్నట్టు నేనెక్కడికి తప్పించుకోవాలి నాన్సెన్స్ తిక్క తిక్కగా మాట్లాడుతున్నారు తీసుకో సరే వెళ్ళమ్మా ఎందుకని ప్రసాదాన్ని నేలపాలు చేయబోయావు కళ్ళు కనిపించటం లేదా నాకు ఆమె తగిలింది నేను పడిపోబోయాను కళ్ళు కనిపించనిది నీకు ఎందుకంటే అహంకారంతో నీ కళ్ళు మూసుకుపోయాయి ఒక రకంగా నువ్వు గుడ్డిదానివి చత్వారానికి కళ్ళజోడు పెట్టుకుంటేనే చూపు కనిపిస్తుంది అహంకారానికి ఏ కళ్ళజోడు పెట్టుకున్నా కనువిప్పు కలగదు ఒక మనసు కళ్ళు తెరుచుకుంటే మాత్రమే మనమేంటో మనలోని బలమేంటో మన మనోబలమేంటో తెలుస్తుంది ఎందుకు పొద్దున్నే క్లాస్ పీకుతున్నావు ఇప్పటి వరకు నువ్వేమీ తెలుసుకోలేదు నువ్వు విదేశాల్లో చదువుకొనొచ్చినా ఆ విద్య నీకేమీ నేర్పలేదు నేను ఫారెన్లో చదువుకుని వచ్చిన విషయం మీకెలా తెలుసు నువ్వేసుకున్న మేకప్ నీ బాహ్య రూపాన్ని అందంగా చూపిస్తుంది కానీ నీ మనసుకి నువ్వింకా మేకప్ వేసుకోలేదు నువ్వు అందగత్తెవననుకుంటున్నావు కానీ నిజానికి నువ్వు కురూపివి
ఏం మాట్లాడుతున్నారు? నాది అన్నది ఏదీ నీది కాదు. నువ్వు అని తలెత్తి చూపటము కరెక్ట్ కాదు. ఆ ఐశ్వర్యం నిన్ను గొప్పదాన్ని చెయ్యలేదు. నీ అణుకువే నిన్ను అందలమెక్కిస్తుంది, నీకు అందాన్ని ఇస్తుంది. ఏదేదో మాట్లాడుతున్నారు. నువ్వు ప్రేమరాహిత్యంలో ఉన్నావు. ఉన్న ప్రేమని వదిలేసి లేని ప్రేమని వెతుక్కుంటున్నావు. నువ్వేంటో నీకు తెలీదు, నీకేం కావాలో నీకు తెలీదు, నువ్వు ఎటు వెళ్లాలో కూడా నీకు తెలీదు. నువ్వెందుకు, నువ్వేంటి, నువ్వెవరు, ఏవీ నీకు తెలియదు. నీకు నీతో తప్ప వేరే ఎవ్వరితోనూ స్నేహం ఉండదు. నువ్వు నిన్ను తప్ప ఎవ్వరిని నమ్మవు. ఇదంతా మీరు నా గురించి ఎలా చెప్తున్నారు? నీకు కనువిప్పు కలగాల్సిన సమయం వచ్చింది. నీలోని అనుమానాలను తొలగించుకోవాల్సిన అవసరమూ ఉంది. నేనేదో నా సమస్య తీర్చుకోవాలని వేడుకోవడానికి ఇక్కడికొస్తే మీరేదేదో మాట్లాడుతున్నారు. సమస్యలని తీర్చమని నువ్వు అడగడానికి వచ్చావు. సమస్యలని మూటగట్టుకొని వెళ్ళబోతున్నావు. తప్పు. నీ ఆలోచన విధానం తప్పు. నాకు అర్థం కావడం లేదు. అర్థమవుతుంది. ఆలోచించు. నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నీ మనసు సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతోంది. నీ వ్యక్తిత్వానికి మనస్తత్వానికి మధ్య యుద్ధం నడుస్తోంది. నువ్వు గెలవాలని చూస్తున్నావు, పరిస్థితులకు ఎదురు వెళ్లాలని చూస్తున్నావు. నీ మనసు నీ అదుపులో లేదు. నీ ఆలోచనలు నీ మాట వినటం లేదు. నిన్ను నువ్వు నియంత్రించుకోవాలన్న పంతంతో నీ మీద నువ్వు నియంత్రణ కోల్పోతున్నావు. నిజమే స్వామీజీ, నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నా సందేహాలకు సమాధానాలు దొరకడం లేదు. మనసుని ప్రశాంతంగా ఉంచుకో. నీ పనులు నెరవేరాలంటే నీకున్న ఆయుధం నీ చిరునవ్వే. నువ్వు ఆనందంగా ఉండడం కాదు నీ గెలుపు. నీ వలన ఎదుటివాళ్లు ఆనందంగా ఉండడమే నీ విజయం. అదే మనిషిలోని ఔన్నత్యం. నువ్వు నీ ఉన్నతిని చూడాలంటే నీ ఔన్నత్యాన్ని బయటికి తీయాలి. నీ పనులని చిరునవ్వుతో నెరవేర్చుకో. నీ వాళ్లని నీవాళ్లుగా చేసుకో. వాళ్లని దూరం చేసుకోకు. ఎవరు నీవాళ్ళో వాళ్లనే నమ్ము. నీ ఆలోచనల్ని సరిదిద్దుకో. అది స్వామీజీ, స్వామీజీ, ఎక్కడికెళ్ళాడు ఈయన? ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్పురో నమః.